లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి ఓ సినిమా నిర్మాతలు షాక్ ఇచ్చారు అనే న్యూస్ కాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విఘ్నేష్ డైరెక్ట్ చేస్తున్న ఎల్ఐసి మూవీలో ఓ యంగ్ హీరోకి అక్కగా నటించడానికి ఒప్పించమని ఆమె భర్తని రిక్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ తీరా నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆమెను ఎందుకు తప్పించారు, అసలేం జరిగింది? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పాపం భర్త విఘ్నేష్ శివన్ని డైరెక్టర్గా నిలబెట్టడానికి నానా తంటాలు పడుతోంది నయనతార. తన డెబ్యూ మూవీ నాను రౌడీ దాన్లో విజయ్ సేతుపతి పక్కన నయన్ యాక్ట్ చేసింది. ఇక అప్పుడు స్టార్ట్ అయిన వీరి ప్రేమ వ్యవహారం 2 పిల్లల వరకు వచ్చిన సంగతి తెలిసిందే. విఘ్నేష్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అజిత్ సినిమా పట్టాలెక్కే టైంకి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే మూవీ చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్. ఇందులో హీరో అక్క పాత్రలో స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని విఘ్నేష్ శివన్ కిందా మీద పడి నయనతారని ఒప్పించాడు. ఆమె కూడా భర్త అడగటంతో తన ఇమేజ్ని సైతం పక్కన పెట్టి ఒప్పుకుంది. త్వరలో సెట్స్కి కూడా వెళ్లడానికి రెడీ అవుతోంది. అయితే ఇంతలోనే నిర్మాతలు నయనతారకి షాక్ ఇచ్చారట. ఆమెకంత పారితోషికం ఇవ్వలేమని, మరో నటిని తీసుకోమని విఘ్నేష్కి చెప్పారట. ముందు నిర్మాతలు దర్శకుడి కండిషన్కి ఒప్పుకున్నాకే నయన్తో మాట్లాడటం జరిగిందట. కానీ ఆమెకిచ్చే సగం పారితోషికంతోనే సినిమా పూర్తవుతుందని మళ్లీ ఆలోచనలో పడ్డారట మేకర్స్. నయనతార ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటుంది. ఈ సినిమా బడ్జెట్ 5-6 కోట్లకు మించటం లేదు. అప్పటికి భర్త అడగడంతో 5 కోట్లకే ఓకే చెప్పిందట నయన్. ఈ విషయంలో విఘ్నేష్ శివన్ నిర్మాతలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ముందుగానే చెబితే ఇంతవరకు వచ్చేది కాదని, నయనతార కాకపోతే మరో హీరోయిన్ చూసుకునేవాళ్లమని నిర్మాతల ముందు ఆవేదన చెందినట్లు సమాచారం. ఇటీవల నయన్ 75వ సినిమా అన్నపూరణి వివాదాస్పదం కావడంతో ఓటీటీ నుండి తొలగించిన విషయం తెలిసిందే.